ఎవ్రీ ఇయర్ మలబార్ నుంచి మీకు ఎలాగ ఒక సపోర్ట్ మీ ఎడ్యుకేషన్ కోసం ఎంత చేస్తుందో మీకు తెలుసు. సో కీప్ రాకింగ్. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన తర్వాత వాట్ ఐఎమ్ టోల్డ్ వాస్ దట్ దిస్ మల్బార్ gold diamonds, a conglomerate established somewhere in Kerala, and today it has got its wings across the country. Under their CSR initiative, they have been doing some excellent work for the cause of empowering education, especially girls. And today about 189 students, they are being given about 16.5 lakhs as scholarship to promote them. I think that speaks really volumes. Yeah, give them a big round of applause. ఇక్కడ వాళ్ళ బిజినెస్ లో వచ్చినటువంటి ఒక కొంత ప్రాఫిట్ ని ఫర్ ద కాజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నిజంగా ఇవ్వటం అనేది వండర్ఫుల్ ఇనిషియేటివ్. డెఫినెట్ గా ఇది వాళ్ళు కంటిన్యూ చేయాలి, ఎందుకంటే అదర్ ఇనిషియేటివ్స్ కూడా చూశాను నేను. అండ్ ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ గురించి, తర్వాత రిమైనింగ్ ఆస్పెక్ట్స్ లో కూడా చాలా హెవీగా స్పెండ్ చేస్తున్నారని దీంట్లో కనిపించింది. నిజంగా ఇట్స్ ఏ వండర్ఫుల్ థింగ్. పెద్దలు కానీ ఆ కైండ్ ఆఫ్ వాల్యూస్ అనేది ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వరకు చాలా ఇంపార్టెంట్. హై స్కూల్ నుంచి ఇంటర్మీడియట్ వరకు చాలా ఇంపార్టెంట్ అని చెప్తా ఉంటారు. నిజమే, కొంతమంది మంచి పిల్లలు, అంటే మీలాంటి మంచి పిల్లలు పేరెంట్స్ చెప్పేటువంటి మాటలు విని లైఫ్ సీరియస్గా తీసుకుని తర్వాత జీవితంలో ఇంటర్మీడియట్ తర్వాత కూడా చక్కగా రాణిస్తూ లైఫ్లో వండర్ఫుల్ పొజిషన్స్ ఆక్యుపై చేసి ఒక ఫుల్ఫిల్మెంట్ అనేది పొందడం అనేది మనం చూస్తాం. భవిష్యత్తులో ఏ విధంగా ముందుకు వెళ్లాలంటే అది మీ చేతుల్లో ఉంటుంది. అందువల్ల మిమ్మల్ని అందరినీ కూడా చక్కని మార్గంలో ఉంచి మీకు స్కాలర్షిప్స్ ద్వారా మిమ్మల్ని ప్రోత్సహించి మీ భవిష్యత్తును బంగారు బాట చేయాల్సిందని సంకల్పించిన మలబార్ గోల్డ్ వారికి ముఖ్యంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ అధినేత ఎవరైతే ఉన్నారో అహ్మద్ గారు, ఆయన 17 సంవత్సరాల్లో ఆయన తన చిన్నపాటి ఉద్యోగాలు మొదలుపెట్టారు. ఆయన ఈ స్థాయికి రావడానికి ఆయనకు అనేక సంవత్సరాలు పట్టింది. అంటే ఎవరైతే కష్టపడి ముందుకు వస్తారో వాళ్లకు సమాజానికి ఏదైనా చేయాలన్న ఒక తపన కలుగుతుంది. దాన్నే పేయింగ్ బ్యాక్ టు సొసైటీ అంటారు. మనం ఏ సమాజం నుంచి ఇంత తీసుకుంటున్నామో ఆ సమాజానికి తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని గుర్తించిన వారు మలబార్ గోల్డ్. సాధారణంగా మాట్లాడారు, కేవలం 2% మాత్రం ఇస్తే సరిపోతుంది వాళ్ళ ప్రాఫిట్స్ లో, కానీ మలబార్ గోల్డ్ వాళ్ళు 5% ప్రాఫిట్ లోంచి ఈ విధమైన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో వాళ్ళు ముందుకు రావడం అన్నది ఖచ్చితంగా మిగతా అన్ని కంపెనీలు కూడా మలబార్ గోల్డ్ నుంచి వాళ్ళను ఆదర్శంగా తీసుకుని మిగతా కంపెనీలు కూడా ఆ విధంగా ముందుకు వెళ్లాలని నేను కోరుకుంటూ, ఇంతమంది మెరిటోరియస్ స్టూడెంట్స్ కి దగ్గర ఇలా మీతో కలిసి ఈ రోజు ఈ శుభ ఉదయాన్ని మీతో ఇలా కాలం షేర్ చేసుకున్నందుకు అందరికీ నా కంగ్రాచులేషన్స్, ఆల్ మెరిటోరియస్ స్టూడెంట్స్. మెరిటోరియస్ స్టూడెంట్స్ అంటే మీరు మీ లైఫ్ లో కూడా చాలా డిసిప్లిన్ గా ఉన్నారని అర్థం. మామూలుగా మనకి మెరిట్ అనేది మామూలుగా వచ్చేది. దానికి మీరు ఎన్ని రకాలుగా చాలా వరకు మీరు చాలా విషయాల్ని పక్కన పెట్టి చదువు మాత్రమే చదువుకుంటూ అలాగే చాలా డిసిప్లిన్ గా ఉంటే మాత్రమే మనం మెరిట్ ర్యాంక్ స్టూడెంట్స్ అవ్వగలం.